సంక్రాంతి పండగకి పట్నం నుంచి పల్లెకు పయనమైన నగరవాసులు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు పట్నం వాసులు పల్లె వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఉదయం నుంచి ప్రధాన కూడళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు రద్దీగా మారాయి. బస్సుల్లో సీట్లు లేకపోయినా నిల్చుని వెళ్లేందుకు సైతం వెనుకాడటం లేదు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో గందరగోళం నెలకొంది. మహాలక్ష్మి పథకం బస్సులను స్పెషల్ బస్సులుగా వాడటంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. స్పెషల్ బస్సుల్లో సగానికి పైగా మహాలక్ష్మి పథకం బస్సులను ఉపయోగిస్తున్నారు. దీంతో పల్లె వెలుగు బస్సుల్లోనైనా మహిళలు టికెట్ తీసుకోవాల్సి ఉండడంతో నిరాశ చెందుతున్నారు. దూరం వెళ్లేవారు ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి క్యాంప్ ఆఫీసులో ఇండిపెండెంట్ గా గెలిచిన సోమశిల గ్రామ సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి వెంకటస్వామి, అమ్మాయిపల్లి సర్పంచ్ కవిత ప్రభంజన్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని సర్పంచ్లు కొనియాడారు. సోమనాథ్ ఆలయ చరిత్ర గొప్పతనాన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ 2026 సందర్భంగా హైదరాబాద్లోని పంజాగుట్ట దుర్గా భవానీ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పైన ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పటాన్ చెరువులోని రుక్మిణి థియేటర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలను నరసింహారెడ్డి సతీమణి కొల్కూరి తరణం రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ చిత్రాన్ని ముగ్గు రూపంలో గీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ పరిధిలోని పలు కాలనీల్లో నివసిస్తున్న స్థానికులు ఎర్రగడ్డలో ప్రతిపాదిత గ్రేవ్ యార్డ్ లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రేవ్ యార్డ్ వల్ల తమకు ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ నిరసన చేపట్టారు. నివాస ప్రాంతాల్లో గ్రేవ్ యార్డ్ ను ఏర్పాటు చేయొద్దని నినాదాలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో వివిధ కాలనీల్లో దాదాపు 2 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకు అనుగుణంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని స్థానిక ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవర్, సబ్ కలెక్టర్ నారాయణ అమితులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మల్లారెడ్డి కాలేజీకి చెందిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం తాగి వాహనాలను నడపొద్దని ప్లకార్డులను ప్రదర్శించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 229 రద్దు చేయాలని ఐఎంఏ ఆధ్వర్యంలో మంచిర్యాలలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా వరకు జరిగింది. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ను నిర్వీర్యం చేసి టీజీఎంసీ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఐఎంఏ సభ్యులు విమర్శించారు.